నమస్తే, నేను మీ ఇక్బాల్. ఎంఐటీవీకి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అమరావతిలో క్వాంటమ్ కంప్యూటర్ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం. ఏపీలో గంటకు 8.54 లక్షల సైబర్ దోపిడీ. ఇబ్రాహీంపట్నం కొండపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది ఇంట్లో ఏసీబీ తనిఖీలు. టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ను పరామర్శించిన మైలవరం ఎమ్మెల్యే. అమరావతిలో క్వాంటమ్ కంప్యూటర్ కేంద్రం ఏర్పాటుతో సాంకేతికంగా భారీ ముందడుగు వేస్తున్న ఏపీ ప్రభుత్వం ఆ రంగంలో నైపుణ్యాలను పెంచేందుకు కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో భాగంగా విద్యార్థులతో క్వాంటమ్ టాక్ బై సీఎం సిబిఎన్ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్వాంటమ్ ప్రోగ్రాంలో వివిధ అంశాలపై ప్రజెంటేషన్ ద్వారా విద్యార్థులకు సీఎం వివరించారు. 25 ఏళ్ల క్రితం ఐటీ విజన్ రూపొందించి విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నామని గుర్తు చేశారు. If you see, this is very important. The economic decline in the British era, this is what I want to present here. This is 2000 years of economic history of one chart globally. If you see all the countries starting with United States and China and India, Japan, every country, if you see beginning up to 1000 years, 40% of global GDP from India. If you see at that time, India and China, they are the biggest economies in the world. Then if you can go through continuously British invasion and then American independence, if you see here, before independence, America was very low wealth creator. Then from then onwards, late 1700, if you see here today, biggest economy in the world. This is where we had a problem. India's independence 1947. Because of that we started, but our policies, that is mixed economy or socialistic economy, all these things become a big problem of growth. China has grown beyond. We have stalled there. China got independence 1970. Economic reforms, they started 1978. We started 13 years later, that is 1991, economic reforms. If you see now, it is moving very fast. India's share of global GDP is approximately 4% in 2025. This is 4 trillion US economy. 4%. Now we have to think all these things. Fourth largest economy, around 9%, I think. It is fourth largest economy. We have to calculate that. Next. If you see 2 revolutions, India is forced to miss. నీళ్ల మంత్రికి నీళ్ల గురించి తెలియదు, ఏమైనా అంటే నేను ప్రిపేర్ అయ్యి రాలేదంటాడు. ఇంకో మంత్రి నీళ్లలో వాటర్ అంటాడు. ఆయన గురించి చెప్పి వేస్ట్ అంటున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కేసీఆర్ గారి స్ఫూర్తితో ఎవరు సహకరించినా సహకరించకపోయినా మా నాయకుడు కేసీఆర్ గారు అందించిన పోరాట స్ఫూర్తితో మేము కొట్లాడతామని చెప్పి అధికార పార్టీ ఆగడాలను, అధికార పార్టీ అరాచకాలను అన్నిటిని ఎదుర్కొని, వాళ్ళ గూండాగిరిని, పోలీసు పవర్ను అన్నిటిని ఎదుర్కొని మీరు అద్భుతంగా వీరోచితంగా పోరాటం చేసినందుకు గట్టిగా చప్పట్లతో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మొత్తం నల్లగొండ జిల్లా మొత్తం వినబడేటట్టు వారికి అభినందనలు చెప్పాలని కోరుతా ఉన్నా. గెలిచిన వారికి, స్వల్ప తేడాతో ఓడిన వారికి, గెలిచి ఓడిన వారికి పేరు పేరున అందరికీ అభినందనలు. గెలిచి ఓడిన వారు అని ఎందుకంటున్నా అంటే, దగ్గర ఇప్పుడే మా భూపాల్ రెడ్డి అన్న చెప్పినట్టు ఒక 1000-1500 గ్రామాల్లో నిజానికి మనం గెలిచినాం. కానీ లంగతనంతో చిల్లర మల్లర మరి అధికారులను అడ్డం పెట్టుకొని కావాలని తిమ్మిని బమ్మిని చేసి గెలిచిన వాళ్ళని కూడా ఓడిపోయినట్టుగా రీకౌంటింగ్ లో ఓడగొట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. అయినప్పటికీ దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్టయితే మరి ముఖ్యమంత్రి కాలికి బల్పం కట్టుకొని 2 ఏళ్ల విజయోత్సవాల పేరిట జిల్లా తిరిగిండు. స్థానికంగా ఉండే ఎమ్మెల్యేలు బెదిరించిండ్రు, మీకు ఇందిరమ్మ ఇండ్లు రావు,
ఫలానా పథకం రాదు, ఫలానా పథకం రాదు అని బెదిరించిండ్రు. కాలికి బల్బం కట్టుకొని ఎమ్మెల్యేలు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఊరూరు తిరిగిండ్రు. ఇంకా చాలా రకాలుగా అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని బెదిరించినారు. ఇన్ని చేసిన రాష్ట్ర వ్యాప్తంగా నిజాయితీగా కనుక ఎన్నికలు జరిగింటే 60% టచ్ అయ్యేది. అయినప్పటికీ దగ్గర 35-40% స్థానాల్లో ఇవాళ బీఆర్ఎస్ గెలిచింది అంటే దానికి కారణం మీరు అనే మాట మళ్ళొక్కసారి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కొండపల్లిలో ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం సిబ్బంది ఇంట్లో ఏసీబీ తనిఖీలు నిర్వహించింది. రిజిస్టర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న దివ్య ఇంట్లో తనిఖీలు కొనసాగిస్తున్న ఏసీబీ అధికారులు. గత నెలలో ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు తనిఖీలు జరిగిన విషయం అందరికీ తెలిసిందే. గతంలో సుమారు 74,000 పైసలకు నలుగుతూ స్వాగతం చేసుకున్న ఏసీబీ అధికారులు తనిఖీల అనంతరం కూడా ఇన్ఛార్జి సబ్ రిజిస్ట్రార్గా విధులు నిర్వహిస్తున్న మహమ్మద్ ఇంట్లో కూడా తనిఖీలు కొనసాగుతుండటంపై పలు అనుమానాలకు తావిస్తుంది. అవినీతి ఆరోపణలు ఏ మేరకు జరిగాయో అంటూ అవాక్కవుతున్న ప్రజలు. ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో తాజాగా మరోసారి తనిఖీలు జరగడంతో గజగజలాడుతున్న కార్యాలయ సిబ్బంది. అవినీతి ఆరోపణలతో ప్రస్తుతం ఉన్న ఇన్ఛార్జి సబ్ రిజిస్ట్రార్ మహమ్మద్ స్థానంలో కొత్తగా డి శ్రీనివాస్ని ఇన్ఛార్జి సబ్ రిజిస్ట్రార్గాను, సాయిరాజ్ జూనియర్ అసిస్టెంట్గా బాధ్యతలు తీసుకొని ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నారు. ఏపీలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటిదాకా 756.40 కోట్లు దోచుకున్న సైబర్ నేరగాళ్లు సగటున గంటకు 8.54 లక్షల, రోజుకు 2.5 కోట్లు పోగొట్టుకుంటున్న సిబ్బంది జనం. డిజిటల్ మోసాలు, క్రెడిట్ డెబిట్ కార్డులు, ఓటీపీ, క్రిప్టో కరెన్సీ, వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్లైన్ పెట్టుబడులు, న్యూడ్ వీడియో కాల్స్ వంటి వాటితో అమాయకులను మోసం చేస్తున్న సైబర్ నేరగాళ్లు. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టులో నమోదైన ఫిర్యాదుల ప్రకారం ఈ లెక్కలు వెల్లడయ్యాయి. బాధితుల నుంచి దోచుకున్న డబ్బులో కేవలం 0.29% మాత్రమే రికవరీ అవుతుంది. టీవీ9 న్యూస్ ఛానల్ మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ గారి తండ్రి, వామపక్ష కార్మిక ఉద్యమ నేత వెల్లెల చెరువు సాంబశివరావు గారు ఈ నెల 16న మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్ మంగళవారం ఉదయం గుంటూరులోని వారి నివాసానికి వెళ్లి రజనీకాంత్ గారిని పరామర్శించారు. తండ్రిని కోల్పోయిన దుఃఖంలో ఉన్న రజనీకాంత్ గారిని పలకరించి మనోధైర్యం చెప్పారు. సాంబశివరావు గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు వసంత వెంకట కృష్ణప్రసాద్. ఆయన పవిత్రాత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మాట వినడం లేదని ఓ విద్యార్థిని 10వ తరగతి విద్యార్థులతో విచక్షణారహితంగా కొట్టించిన ప్రిన్సిపాల్. హైదరాబాద్ పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్లో పరిధిలో కొండపల్లి ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి విద్యార్థి సూర్యను చితకబాదిన 10వ తరగతి విద్యార్థులు తన మాట వినడం లేదని సూర్యను 10వ తరగతి విద్యార్థులతో విచక్షణారహితంగా కొట్టించిన దుండిగల్ ఇన్ఛార్జ్ ఎంఈఓ, కొండపల్లి పాఠశాల ప్రిన్సిపాల్ కృష్ణ. బాధిత విద్యార్థి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం కేతమీనపాడులో ఏపీఎస్ఆర్టీసీ బస్సును ఢీకొన్న మునగాలపల్లి సెయింట్ లూయిస్ స్కూల్ బస్సు. స్కూల్ వ్యాన్ డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. స్కూల్ డ్రైవర్ను ఆర్టీసీ బస్సులో ఉన్న స్కూల్ పిల్లలను 108 వాహనం ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అమరావతిలో క్వాంటమ్ కంప్యూటర్ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం. ఏపీలో గంటకు 8.54 లక్షల సైబర్ దోపిడీ. ఇబ్రహీంపట్నం కొండపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది ఇంట్లో ఏసీబీ తనిఖీలు. టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ను పరామర్శించిన మైలవరం ఎమ్మెల్యే.